హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసే ఉంటుంది, తమిళ్ చూస్తే తెలిసే ఉంటుంది. ఏంటి అనుకుంటున్నారా? గజిబిజి వంటలు అనే వీడియోతో వచ్చానండి. నాతో పాటు ఇంకెవరెవరున్నారు ఛాలెంజ్లు అనేది తెలుసుకోవాలని ఉంది కదా. ఎవరెవరున్నారు అంటే పద్దు ఉంది, నవ్య ఉంది. నవ్య అంటే ఎవరో తెలుసా? వంటలక్కండి. నాకు ఈ ఛాలెంజ్ ఎవరిచ్చారు ఏంటి అనేది నేను చెప్తాను. నవ్య ఇచ్చిందండి. ఏమిచ్చింది అంటే గనక వదిన అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా టమోటా వేసి ఏదైనా సరే నాన్ వెజ్ రెసిపీ చేయమందండి. నాన్ వెజ్ అంటే అల్లం వెల్లుల్లి లేకుండా చేస్తే టేస్ట్ వస్తుందండి? రాదు కదా. నేను ఎలా చేశాను ఏంటి అనేది వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. టమోటా కూడా యూజ్ చేశాను. అది ఎవరు టేస్ట్ చేసి చెప్పారు ఏంటి అనేది చూడండి. నేను ఎవరికి ఛాలెంజ్ ఇస్తున్నాను అనేది చూడాలంటే వీడియో చివరిదా చూస్తే మీకే అర్థమైపోతుంది. ఈలోపు ఈ వీడియో చూసి రండి, టేస్ట్ చేసింది ఎవరో చూసేసి రండి, తర్వాత నేను మీతో మాట్లాడతాను. ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసి నేనేం చేస్తున్నాను చూడండి. గిన్నె పెట్టేశాను, కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత దాచిన చెక్క, లవంగాయ ముక్కలు వేస్తాను. చూడండి, ఎప్పుడైనా సరే చికెన్కి కానీ మటన్కి కానీ ఏదైనా సరే ఇలా వేయండి, చాలా మంచిది. మనకి ఫ్లేవర్ అనేది ఎక్కువగా వస్తుంది ఆయిల్లో ఫ్రై అవ్వటం వల్ల. చూశారు కదా, ఇప్పుడు అవి వేసేసుకున్నాను. అవి కొంచెం వేడైన దాకా వెయిట్ చేయాలి. వేడైన దాకా వెయిట్ చేద్దాం. చూడండి, ఇంకెందుకు ఆలస్యం. వేడైన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేయండి, చాలా త్వరగా వేగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే దాంట్లో ఉన్న వాటర్ అనేది పోయి త్వరగా వేగటానికి ఉల్లిపాయ యూజ్ అవుతుంది, అందుకని చెప్పి నేను చెప్తున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు అనేది కాస్త ఎక్కువ వేసుకున్నాను, ఎందుకంటే నేను చికెన్ కూడా కొంచెమే తీసుకున్నాను. రీజన్ ఎందుకు అనేది మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. నేను టమోటా యూజ్ చేయను కాబట్టి నాకు, ఎందుకంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వద్దు అని చెప్పి చెప్పింది కదా నవ్య, అందుకని చెప్పి నేను కొంచెమే తీసుకున్నాను. ఇప్పుడు పసుపు కూడా వేసాను. ఇప్పుడు పసుపు ఉప్పు వేసేసి ఉల్లిపాయలు కొంచెం వేయించుకోవాలి. కాస్త వేగిన దాకా వేయించుకోండి. వేగిన తర్వాత మనం ఏం చేయాలి నెక్స్ట్ చూసేసేయండి. ఉల్లిపాయలు కాస్త వేగినాయి, పచ్చిమిర్చి వేగినాయి. ఆ తర్వాత వచ్చేసి టమోటా పీసెస్ తనకి ఇచ్చింది ఏంటి నవ్య, మనకి టమోటా కూడా ఇచ్చింది కాబట్టి టమోటా వేసాను. చూశారు కదా, టమోటా కూడా కొంచెం వేయించుకోవాలి. ఆ మగ్గే టైంలోనే చికెన్ వేయండి. ఇక్కడైతే మెయిన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయద్దు అంది కాబట్టి నేనైతే కనుక చికెన్ వేసేసాను డైరెక్ట్. చూసారు కదా, చికెన్ వేయాలి. చికెను అల్లం వెల్లుల్లి వేయలేదు కాబట్టి మనం ఇక్కడైతే ఓన్లీ చికెన్ వేసాం. నార్మల్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకోండి. ఇది మటు మిస్ చేయకండి, ఎందుకంటే నాన్ వెజ్ కంపల్సరీ అదే ఉండాలి. మూత పెట్టేసి ఒక 10 minutes కుక్ చేసుకోండి. మనం చూసారు కదా, లైట్గా ఆయిల్ అనేది బయటకు వస్తుంది, అంటే దాదాపు కుక్ అవుతున్నట్టే మనకి. ఇప్పుడు వచ్చేసి కొంచెం కారం వేసుకోండి. కారం కాస్త ఎక్కువే వేస్తున్నాను, ఎందుకు అంటే కనుక మనకు ఆల్రెడీ అల్లం వెల్లు లేదు, ఆ టేస్ట్ అనేది మనకు తెలియాలంటే కారం కాస్త వేసుకోండి. ఇక్కడ వచ్చేసి కొంచెం గరం మసాలా, జీరా పౌడర్ వేసుకోవాలి. నేను గరం మసాలా వేసాను, జీలకర్ర పొడి వేస్తాను. ఆ తర్వాత చూడండి, చూసారు కదా, ఇప్పుడు జీలకర్ర పొడి వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మనకు మెయిన్ ఇవే కావాల్సింది, మసాలా పొళ్ళు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టే నాన్ వెజ్కి టేస్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకాసేపు కుక్ చేసుకోండి. ఎందుకు అంటే కనుక మనకి మసాలాలన్నీ ఆల్రెడీ ఫ్రై చేసే మనము పొడి చేసుకుంటాం కదా, కాకపోతే ఇక్కడ టేస్ట్ అనేది దీనికి చికెన్కి పట్టాలి కాబట్టి ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మనకి మినిమం 5 to 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చాలామంది కావాలి అన్నప్పుడు వాటర్ పోసుకోండి, ఎందుకంటే కాస్త లిక్విడ్గా కావాలన్నప్పుడు నేనైతే వాటర్ పోసుకోను. చూసారు కదా, కుక్ అయిపోయింది. ఈ విధంగా మనకి కుక్ చేసుకుంటే సరిపోతుంది, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాము.
నేనేం చేశానంటే ఆ తర్వాత సుధాకర్ గారు టేస్ట్ చేసి అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసేసి వేసేసాను. ఇప్పుడు టేస్ట్కి సర్వ్ చేసుకుంటున్నాను. ఎలా చెప్పారు ఏంటి టేస్ట్ చేసేది అనేది వీడియో చూసేసేయండి. తర్వాత నేను ఎవరికి టాస్క్ ఇస్తున్నాను అనేది చూసేసేయండి. ఓకేనా? సుధాకర్ గారు అది దాంట్లో ఏమేసాను ఏమేయలే టేస్ట్ చేసి చెప్పండి. మంట మా అమ్మాయి కూడా నా మీద ప్రయోగం చేయటానికని నాకు ఇట్లా మంచిగా చెప్పొచ్చు కదా, ఎట్టుందో చూసి చెబుతాను. బాగుండలేదంటే నిన్నే తిడుతున్నాను అమ్మాయి. ఏదో ఒక రకమైన టేస్ట్ ఏమీ లేదంటే తిన్నట్టుగా అయితే లేదు. మామూలుగా అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేని టేస్ట్ రాదు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయద్దు అంది. ఇక టేస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? నాన్ వెజ్ అంటే ఫస్ట్ వేసేది ఏంటి? దాని ఎఫెక్ట్ అనుకుంటా కొద్దిగా ఏదో ఏదో తగ్గింది అన్నట్టుగా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా టమాటా వేయమంది. మన దగ్గర ఉన్న అలవాటు ఏంటో చెప్పండి. మనం టమాటా అసలు యూజ్ చేయం చికెన్కి, అవునా? అంటే గ్రేవీ కావాలంటే చివర్లో కొద్దిగా వేసి మనం అస్సలే వేయం. టమోటా లేకుండానే గ్రేవీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రేవీనే సరిపోయిద్ది. మరేం చెబుతారు చూసే వాళ్ళకి? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోమని. యావరేజ్ ఉంది, యావరేజ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయమంటారు 1 కిలో వేసుకొని మిగిలింది ఇట్లయితే తినలేం, వేస్ట్ పారేయటం అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసి వేయమంటారు అంతేనా? ఓకే, టేస్ట్ బాగుంది కదా? పర్లేదు, ఓ సూపర్ కాదు కానీ పర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సూపరా? ఓకే, మిగిలిన వాళ్ళకి ఏమైనా చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని. అందరూ మై హెల్ప్ యూ సుధాకర్ ఛానల్కి సపోర్ట్ చేయండి. విజయ ఛానల్, ఇండియన్ అమ్మ విజయరాణి ఛానల్ చేయండి. అందరూ ఈ ఛానల్స్లో చేసిన వాళ్ళందరి అందరు సిస్టర్ వీడియోలు చూడండి. అందరూ మంచిగా ఉండండి. ఓకే, బాయ్. చూసేశారు కదండి నేను ఎలా చేశాను, ఏంటి, ఎవరు టేస్ట్ చేశారని చూసేశారా? ఎవరు టేస్ట్ చేశారు? సుధాకర్ గారు టేస్ట్ చేశారు. ఏం చెప్పారు? ఏదో మిస్ అయింది అన్నారు. ఏది కాదండి, అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేయిపోవటమే మిస్ అయింది. అందుకని నేను ఛాలెంజ్ అయిపోయింది కదా, నేను చేసేసాను కదా, సుధాకర్ గారు టేస్ట్ చేసి చెప్పారు కదా, అందుకని ఆ తర్వాత నేను వేసేసానండి. అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసాక టేస్ట్ చేంజ్ అయింది. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కువ శాతము ఫ్రై ఐటమ్స్కే ఇష్టపడతానండి. కర్రీస్ అయితే నాకు ఎందుకో అంత ఇష్టం ఉండదు. ఏదైనా సరే ఫ్రైగానే తినాలి అనేది నాకు ఉంటుంది. డ్రై ఐటమ్స్ నాకు బాగా ఇష్టము. అందుకని చెప్పి నేనైతే టమోటా కూడా యూజ్ చేయను. నవ్య టమోటా యూజ్ చేయమంది కాబట్టి టమోటా యూజ్ చేసి నేను చేసేసాను. నేను ఎవరికి ఇస్తాను అనుకుంటున్నారా ఛాలెంజ్? నేను ఎవరికి ఇస్తానబ్బా? పద్దుకి ఇవ్వను, నవ్యాకి ఇస్తాను. ఏమిస్తాను అంటే నేనేమేమి వేసాను? కారం వాడాను, ఉల్లిపాయ వాడాను, టమాటా వాడాను, గరం మసాలా, ఇన్ని వాడానబ్బా. ఇన్నిటిల్లో ఏది సెలెక్ట్ చేసి ఇవ్వాలంట చెప్పండి అంట. ఓకే, ఉల్లిపాయ వద్దు, ఎండు కారం వేయకుండా, ఉల్లిపాయ ఎండు కారం వేయకుండా ఈవినింగ్ స్నాక్, మంచి స్నాక్ చేసేసేయి నవ్య. నీకు ఇష్టమైనట్టు స్నాక్ చేసేసే. కానీ నువ్వు డీప్ ఫ్రై చేస్తావా, ఏ ఫ్రై చేస్తావో ఏంటి, అది నీ ఇష్టము. ఉల్లిపాయ ఎండు కారము అంటే డ్రై చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది అస్సలు వాడకూడదు. పచ్చిమిర్చితోనే కారం తీసుకురావాలి. మంచిది ఆ రెండు యూజ్ చేసి ఏదన్నా ఒక స్నాక్ ఐటెం చేసి సోమవారం ఈవినింగ్ నీకు ఇష్టమైన టైంలో, టైం ఎప్పుడు మెన్షన్ చేయను, నీకు ఇష్టమైన టైంలో మంచిగా చేసేసి స్నాక్ పెట్టేసేయి. నీకు నచ్చినట్టు స్నాక్ చేసి పెట్టేసేయి. ఓకేనా? ఓకే, మీరందరూ మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చారా? అయితే ఏం చేస్తారు? వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ వస్తే టక్కన కొట్టేసేయండి. దాన్ని కూడా ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మేము వీడియో చేయగానే మీకు నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మా వీడియోస్ చూసేసేయచ్చు. లైక్ చేయండి, చాలామంది లైక్ చేయటం లేదు. లైక్ చేయండి, ప్లస్ షేర్ చేయండి. ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, షేర్ చేసి గజిబిజి వంటలు వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు. వాళ్ళు కూడా ఎలా చేయాలో చూస్తారు కదా. ఈజీగా చేసేసుకునే రెసిపీసే కదా మేము చూపిస్తుంది. ఓకేనా? ఓకే, చాలామంది కామెంట్ చేయటం లేదు. కామెంట్ కూడా చేయండి, మీకేమనిపిస్తుంది, మా రెసిపీ ఎలా ఉంది ఏంటి. నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతా, అల్లం వెల్లుల్లి లేకుండా నాన్ వెజ్ చేయగలుగుతామా, చెయ్యలేము అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసేసేయండి. ఓకేనా?
ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. అందరూ హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి ఫ్యామిలీతో. ఓకేనా? టేక్ కేర్. అందరు రెస్ట్ తీసుకోండి, మనకు ఉన్న చిన్న టైం కాబట్టి అందరు రెస్ట్ తీసుకోండి. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను.